సర్వోన్నతుడైన దేవుని పరిశుద్ధ నామమున వాక్యమే జవాబు అనే ఈ కార్యక్రమ వీక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్న హృదయపూర్వక శుభవందనాలు మరొకసారి తెలియపరుచుకుంటున్నాం. దేవుని మహాకృపలో ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతగానో వీక్షిస్తూ ఆదరిస్తూ మీరు ఇస్తున్నటువంటి విలువైన కామెంట్స్ని బట్టి కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాం. మీరు కామెంట్స్లో అడిగే ప్రశ్నలకు ఒక్కొక్కటిగా మేము సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మన మధ్యలో మరలా వాక్యమే జవాబు అనే ఈ కార్యక్రమంలో వాక్యాన్ని మనకు అందించడానికి ప్రియులు మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. దేందాల్ బిషప్ గారికి కార్యక్రమం తరపున మరి శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఒక ప్రశ్న మన మధ్య సిద్ధంగా ఉంది. నేటి క్రైస్తవ సమాజంలో ఉన్న అనేక ప్రశ్నలు, వాటి యొక్క జవాబులను వాక్య రూపంలో మీ ముందుంచాలని ఎంతో ప్రయాసపడుతున్నాం. ఈరోజు మా మధ్యలో ఒక ప్రశ్న ఉంది అంకుల్ గారు. అందులో భాగంగా సృష్టిలో భాగంగా దేవుడు మొదటి మనుషుడైనటువంటి ఆదామును చేసినటువంటి సంగతి మనందరం ఎరిగిన వారు. అయితే ఆదాము యొక్క ఉనికికి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు నేడు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. ఆదాము యొక్క స్వరూపమును గూర్చి, పోలికను గూర్చినటువంటి సంగతులు, వీటికి సంబంధించిన కొన్ని సమాధానాలు మాకెంతో అవసరమై ఉన్నాయి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం నుంచి ఆదాము యొక్క ఉనికిని మరి ఒక్క సమాధానంగా మా శ్రోతలకు మీరు అందించగలరని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఘనదేవునికి ముందుగా నా హృదయపూర్వక స్తోత్రాలు, స్తుతులు తెలియచేస్తూ వాక్యమే జవాబు అనే కార్యక్రమానికి విచ్చేసి ఎంతో సహృదయంతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్న దేవుని పిల్లలై ఉన్న మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆవిష్కరించి నడిపిస్తున్న మా ప్రియ సోదరులు చైతన్య గారికి, వింటూ గ్రహిస్తూ మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఆదామును గురించిన ఉనికి, ఎగ్జిస్టెన్స్ పై ఉన్నటువంటి పలు అనుమానాలు లేదా ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు ఈ వాక్య సంపుటి మీ ముందుకు తెస్తున్నాం. దేవుని ప్రణాళికలో మనుష్యుడు ఉన్నాడా అని మనం ఆలోచన చేస్తే, దేవుని ప్రణాళికలో మనుష్యుడికి దేవునికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను కూడా మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఎక్కడొక విలువైనటువంటి సమాచారాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అది ఏమిటంటే, మనుషుని ఉనికి గురించి మనం చూసినప్పుడు మనుషుడు కేవలం మట్టి నుంచి నిర్మింపబడ్డాడు, మొదటి నరుడు అనే సంగతిని మనం చూస్తాం. మట్టి నుండి నిర్మింపబడిన వాడు ప్రకృతిలోంచి వచ్చినవాడే కదా. ప్రకృతిలోంచి వచ్చిన వాడికి దైవాత్మ సంబంధమైనటువంటి పరలోక వారసత్వానికి సంబంధం ఏమిటి? పరలోక వారసత్వానికి మట్టి నుంచి వచ్చిన వాడు ఎందుకు కావాల్సి వచ్చింది? ఇది ఆదాము యొక్క ఉనికిని గూర్చి మనం ఆలోచించవలసినటువంటి విషయాలు. ఇక్కడ మీరు గమనించాలి, పరలోకం అనేది ఆత్మ సంబంధమైంది. మనం అందరూ ఎరిగినవారు. పరలోకం అనేది ఆత్మ పూర్ణులు మాత్రమే, లేదంటే ఆత్మస్వరూపులు మాత్రమే ఉండేది. అందుకనే పరలోకములో దేవదూతలు ఉన్నారు, వారు ఆత్మస్వరూపులే. దేవుడు అనే వ్యక్తిలో 3 వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వారు ఆత్మస్వరూపులే. అంటే పరలోకం ఆత్మస్వరూప సంబంధమైంది. మరి అలాంటప్పుడు మట్టి నుండి పుట్టిన నరుడికి పరలోకానికి కనెక్టివిటీ ఏంటి? అసలు ఉనికి ఎందుకు? ఆదాము ఉనికి
మరి గురించినటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి అని మనం ఒక ఆలోచనకు వస్తే, మనుషుడు మట్టి నుండి తయారయ్యాడు, మనందరికీ ఎరిగినవారు. కాకపోతే మనుషులను పుట్టించింది దేవుడే. మనం 100వ కీర్తనలో మనం 3వ వచనాన్ని మనం చదివినప్పుడు, 100వ కీర్తన 3వ వచనాన్ని కనుక మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట మనకి కనబడుతోంది. 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకునడి, ఆయనే మనలను పుట్టించెను. ఆయనే మనలను పుట్టించెను. అక్కడ పుట్నోట్లో ఒక పదం వాడబడి ఉంది. 1 నెంబర్ ఇచ్చి పుట్నోట్లో వాడబడిన పదం ఏమిటంటే, మనలను మనమే సృజించుకొనలేదు అనే మాట. అంటే ఇప్పుడు మనుషుడి ఉనికి అర్థమై ఉండాలి మీ అందరికీ. మనుషుని ఉనికి వాళ్ళుగా తెచ్చుకున్నది కాదు. మనుషుని ఉనికి తనకు తానుగా జనరేట్ చేసుకున్నది కాదు. మనుషుని ఉనికి దేవుని ప్రణాళిక నుంచి వచ్చింది. ఇప్పుడు మనం చూస్తాం, నరుడు మట్టి నుండి తీయబడ్డాడు. ఒక్కసారి ఆదికాండము 2:7 చదువుదాం. ఆదికాండము 2:7 చదువుదాం. ఒక్కసారి మీ మనసు ఆ లేఖనాల మీద నిలపండి. 2:7 చదువుదాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నరుడు జీవాత్మ సంబంధమైనటువంటి మనుషుడిగా ఉన్నాడని మనం చూస్తున్నాం. అంటే జీవాత్మ సంబంధమైన మనుషుడు అంటే ఏమిటి అనేది ఒక చిన్న ప్రశ్న. ఇక్కడ నరుడు మట్టి నుండి అనే పదం చదివాం. నరుని 7వ వచనంలో దేవుడిని యెహోవా నేలమంటితో అనే పదం చదివాం. ఈ నేలమంటి గురించి 6వ వచనంలో 5వ వచనంలో మనం చూస్తే, అంతకుముందు భూమి మీద వర్షం కురవలేదనే మాట కనబడుతుంది. అందుకని భూమి మెత్తబడాలి కాబట్టి వర్షాన్ని లేదా ఆవిరి, భూమి నుండి ఆవిరి లేచి నేలను తడిపెను అనే మాట మనం 6వ వచనంలో చదువుతాం. ఇలా నేలను తడిపినటువంటి విధానములో దేవుడు ఏం చేశాడు అంటే, ఈ నేల నుండి ఒక మంటి ముద్దను తీసి దానిని నరుని స్వరూపముగా చేసి ఆ నరుని స్వరూపములో జీవవాయువును ఊదాడు. దాన్ని ఏమన్నారంటే హిబ్రూలో ద స్పార్క్ ఆఫ్ స్పిరిట్ అనే మాట వాడబడింది. ద స్పార్క్ ఆఫ్ స్పిరిట్ అంటే ఆత్మ సంబంధమైన స్పార్క్ అటది. ఇట్స్ ఎ లైట్నింగ్. దేవుని ఆత్మ సంబంధమైన స్పార్క్ మనిషికి లోపలికి పంపగా వాడు జీవాత్మయ్యను. ఇక్కడ మీరు గమనించాలి, జీవాత్మ అనే పదాన్ని హిబ్రూలో కనుక మనం వెతికినప్పుడు అది అక్కడ ఏమని చెప్పబడుతుందంటే, పూర్తిగా మనుషుడు కాదు, అంటే మట్టి కాదు, పూర్తిగా ఆత్మ కాదు. అంటే 100కి 100% ఆత్మ అయిపోలేదు, 100కి 100% మట్టి కాలేదు. అంటే ఆ మీడియంలోకి వెళ్ళాడు. అంటే రెండూ కలిపిన ఒక తత్వ పరిస్థితికి వెళ్ళాడు. అతడు మొట్టమొదటిగా దేవుని చేత చేయబడ్డాడు. అది అసలు మొదట ఆదాము యొక్క ఉనికి. అది ఈ ఆదాము యొక్క ఉనికి ఆ విధంగా చేయబడినప్పుడు దేవుడు అతనిని నరుడు అని అన్నాడు. నరుడు అనే మాట వాడాడు. నరుడు అనే మాటకనే మనం గమనించినట్లయితే నరుడు అనే మాట ఆడాం అనే మాట నుంచి వచ్చిందండి. నరుడు అనే మాటను కనుక మనం చదివితే ఆడాం అనే మాట నుంచి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆడాం అనే మాట నుంచి వచ్చింది. నరుడు అంటే ఎవరు మనం గమనించినట్లయితే, నరుడు అనే పదాన్ని మనం తేటతెల్లగా మనం చదివినప్పుడు నరుడు అనే పదం చాలా ఆడాం అనే మాటే వాడబడింది. నరుడు అనే మాట అంటే ఆడాం అనే మాట ఎడోమా అనే హిబ్రూ వర్డ్ నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే నేలమట్టి అని అర్థం అండి. ఎడోమా అనే పదం నేలమట్టి. వాస్తవంగా అయితే నేలమట్టితో నరుని నిర్మించాడు కదా, ఇతన్ని పూర్తిగా నేలమట్టిగా అంగీకరించటానికి ముందు స్వరూపం ఇది నేననేది.
అంటే నరుడు అనే పదం నేల మట్టి స్వరూపముగా దేవుడు మాట్లాడడానికి ముందు స్వరూపం నరుడు. అంటే నరుడు అనే పదంలో నరుడికి ముందు స్వరూపం జీవాత్మ. అంటే నరుడు మట్టితో నిర్మింపబడ్డాడు. ఆ మట్టితో నిర్మింపబడిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో దట్ ఈజ్ యాడమ్, అదోమ అనే మాట. అంటే అది నరుని స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని జీవాత్మను ఊదినప్పుడు ఆ స్పార్క్ ఏదైతే లైఫ్ స్పార్క్ లేదా డివైన్ స్పార్క్ ఏదైతే నరునిలోకి ప్రవేశించిందో అప్పుడు జీవాత్మ ఆయను. ఆ జీవాత్మ ఆయను అనే పదం ఏదైతే వాడబడిందో అది రెండు స్వరూపాల మిళితము. అంటే నేల నుండి వచ్చింది ఆత్మ సంబంధమైన స్వరూపం, రెండు స్వరూపాల మిళితము, ఆత్మ ప్లస్ శరీరము మిళితము. నరుడు అనే పదం కేవలం భూ సంబంధ తత్వాన్ని మాత్రమే సూచిస్తున్నమాట. అందుకని మనం ఆదాముని చూసినప్పుడు ఇతన్ని పాపము చేసిన తర్వాత, అంటే నరుడు తప్పు చేసిన తర్వాత, నరుడు తప్పులోకి జారుకున్న తర్వాత అతని గురించి 3వ అధ్యాయం ఆదికాండంలో మాట్లాడుతూ 3వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు అని అంటే ఒక మాట అక్కడ చెబుతాడు. 19వ వచనంలో చదువుదాం. 3:19. నీవు నేలకు తిరిగి చేరు వరకు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి, నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. అంటే ఎప్పుడైతే పాపపు స్థాయిలో ఇతడు పడిపోయాడో, పాపపు జీవితానికి ఒడిగట్టాడో, అక్కడ దేవుడు జ్ఞాపకం చేసుకుని అన్నాడు, నీవు నేల నుండి తీయబడితివి అని అన్నాడు. వాస్తవంగా ఈ ఆలోచన దేవునికి లేదు. నేల నుండి తీసిన వ్యక్తికి పరసంబంధమైన ఆత్మను జోడించాడు దేవుడు. అంటే పరసంబంధమైన ఆత్మను జోడించినప్పుడు దేవుడు ఆ నరునికి దేవుడు ఆలోచించింది ఏంటంటే జీవాత్మను చేశాడు. జీవాత్మ అయింది అది. అంటే జీవించే ప్రాణి అయ్యను అనేమాట. లేదా జీవించే ప్రాణిగా అతడు మారాడు, ఒక జీవాత్మ అయ్యాడు. అలాంటిది చివరికి దేవుడు ఏం చేసుకోవాల్సి వచ్చిందంటే నీలో ఎక్కువ శాతం మట్టి తాలూకా ప్రభావమే కనబడుతుంది. మట్టి తాలూకా ప్రభావం కనబడుతుంది కనుక నువ్వు నేల మంటితో నిర్మింపబడ్డావు అని దేవుడు అతని ఉనికిని జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది. అతని ఉనికిని జ్ఞాపకం చేసుకుని ఆ తర్వాత ఏమన్నాడు 3వ వచనం 3వ అధ్యాయం 19లో, నీవు మన్నే గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. అంటే అతని ఉనికి ఇప్పుడు దేవునికి ఏమర్థమైంది? అతనికి దేవుడు పరలోకం నుండి వచ్చిన ఆత్మతో మిళితం చేశాడు. నరుని భూ సంబంధమైన చిత్రాన్ని పరసంబంధమైన చిత్రంతో మిళితం చేశాడు. ఈ రెండు యాడైనప్పుడు జీవాత్మ అయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతడు తన ఉనికి నాది మట్టిదే అని మనుషుడు పాపం చేయటం ద్వారా దేవునికి అతని స్టాండర్డ్ని చెప్పాడు. అతని స్టాండర్డ్ అంటే నా స్టాండర్డ్, దిస్ ఈజ్ మై స్టాండర్డ్ అని చెప్పాడు అన్నమాట. అంటే నేను ఎక్కడి వాడినే, భూ సంబంధినే అని ఉనికిని తనకు తానుగా చాటుకున్నాడు. తనకు తానుగా తయారు చేసుకోలేదు కానీ తనకు తానుగా ఉనికిని చాటుకున్నాడు. అంటే తన పాపపు జీవితాన్ని బట్టి ఆ ఉనికిని చాటటం వల్ల జరిగిన నష్టం ఏంటంటే దేవుడు ఇతన్ని మట్టి పాలు చేశాడన్నమాట. ఇతన్ని మట్టివాడు అనే భావాన్ని దేవుడు ఆలోచించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విషయం జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను అంకుల్ గారు. ఆదాము యొక్క ఉనికిలో భాగంగా ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనానికి యోబు మహాభక్తుడు 10వ అధ్యాయం 8-9 వచనాల్లో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఈ రెండింటిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, వాటి మధ్య పోలికను కూడా ఒకసారి మా శ్రోతలకు వివరించగలరు. ఓకే, చాలా విలువైనటువంటి ప్రశ్న అడిగారు చైతన్య గారు. ఇప్పుడు ఈ ఉనికిలో భాగంగా వారు అడిగిన ప్రశ్నలో ఆదికాండము 2:7 యోబు గ్రంథం 10వ అధ్యాయం 8-9 వచనాలకి ఉన్న సంబంధాన్ని కూడా మీరు ఒకసారి వివరించగలరా మా శ్రోతలకని అడిగారు. దాన్ని ఒకసారి ఆదికాండము 2:7 ఇప్పుడు మనం చదివాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8-9 వచనాలు కూడా ఒకసారి చూద్దామా?
8, 9 వచనాలను కూడా ఒకసారి చూద్దాం. చదవండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేయుచున్నావు. జగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యోబు గ్రంథంలో యోబు గారు దేవునితో మాట్లాడుతున్న సందర్భం. ఆయన ఏమంటాడంటే, యోబు గారు తన ఉనికి గురించి మాట్లాడుతూ, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసినవి అనే పదం వాడాడు. ఒక మాటలో చెప్పాలంటే, మొదటి ఆదాము అను నరుడు మాత్రమే దేవుడు తన స్వహస్తాలతో చేసి ఒక మట్టి బొమ్మను మనిషిగా చేసిన రూపాన్ని మనం చూస్తాం. కానీ ఇప్పుడు యోబు గారు మాట్లాడుతున్న మాటను చూస్తుంటే, ప్రతి మనిషి కూడా దేవుని స్వహస్తాలతో తయారవుతున్నాడా అన్నట్టుగా ఒక ప్రశ్న అక్కడ తలెత్తింది. అంటే ప్రతి మనిషి అంటే, ఇప్పుడు మనుషుడు మొదటి నరుడు మాత్రమే దేవుని స్వహస్తాలతో అతడు తయారు చేయబడ్డాడు. కానీ ప్రతి మనిషి ఏమవుతున్నాడంటే, గర్భములో జన్మిస్తున్నాడు. గర్భములో, స్త్రీ యొక్క గర్భంలో జన్మిస్తున్నాడు. అంటే ఇప్పుడు గర్భములో తయారయ్యే వ్యక్తికి కూడా దేవుని హస్తాలే రూపాన్ని ఇస్తున్నాయా అనేది యోబు గారు మాట్లాడిన మాటలోంచి మనకు అర్థమవుతుంది. అది ఇప్పుడు చైతన్య గారు నన్ను అడుగుతున్నారు. అంటే అక్కడ మొదటి ఆదాముని ఆ స్వరూపం మట్టి నుండి రూపాన్ని చేసినప్పుడు ఒప్పుకోవచ్చు మనం అది. మరి ఇప్పుడు యోబన్న ఈ మాట అంటే ప్రతి నరుని కూడా దేవుని స్వహస్తాలే నిర్మితం చేస్తున్నాయా, రూపాన్ని ఇస్తున్నాయా అనేది ఒక అద్భుతమైన పాయింట్ అక్కడ తలెత్తింది. ఇక్కడ మనం గమనించాలి, ప్రతి మనిషిని దేవుడే పుట్టిస్తున్నాడు. ఇందాక కీర్తనకారుడు 100వ కీర్తనలో 3వ వచనంలో ఏం రాశాడంటే, మనుష్యులను పుట్టించుచున్నావు నీవు. అంటే దేవుడు నరులను పుట్టిస్తున్నాడు, నరులందరినీ కూడా నిర్మితం చేసింది. ఆయనే మనలను పుట్టించాను. అక్కడ మనం గమనించవలసింది, ఆయనే మనలను పుట్టించాను. ఆయనే అంటే ఎంతమందిని పుట్టించాడు దేవుడు? మనలందరినీ పుట్టించినవాడు దేవుడే. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనకు మనం పుట్టలేదండి, మనకు మనం పుట్టలేదు, మనుషులందరినీ పుట్టించాడు. అప్పుడు యోబు గారు మాట్లాడిన మాటలో నరుని అవయవ నిర్మాణం బహుశా దేవుడు తన స్వహస్తాలతో చేస్తున్నాడు. దేవుని హస్తాలు ప్రకృతి హస్తాలు కావు, అంటే మన మనుషుల హస్తాలు లాంటివి కావు. అందుకని ఆయన మాట్లాడుకున్నాడు యెషయా గ్రంథంలో, మన అందరికీ తెలుసు ఏమని, నరులను రక్షించుటకు రక్షింప నేరకయుండునట్లు నా హస్తములు కురుచ కాలేదు, విననేరకయుండునట్లు నా చెవులు మందం కాలేదు, చూడనేరకయుండునట్లు కన్నులు గుడ్డివి కాలేదు. అంటే దేవునికి హస్తాలు ఉన్నట్లుగాను, చెవులు ఉన్నట్లుగాను, హృదయం ఉన్నట్లుగాను, నేత్రాలు ఉన్నట్లుగాను మనకు కనబడుతుంది అక్కడ. అంటే ఇవన్నీ మనం అర్థం చేసుకోగలిగినప్పుడు దేవుడు కూడా తన స్వహస్తాలు కలిగి ఉన్నాడు. ఆ హస్తాలకి భౌతిక రూపాన్ని మనం ఆపాదించలేం, దేవుని హస్తాలు. కానీ దేవుని హస్తాలు ఆత్మ సంబంధమైనవి అయినప్పుడు అవి ఎంత దూరమైన వాటి ప్రయాణం ఉండొచ్చేమో. ఎందుకోనంటే, నా హస్తాలు కొరచకాలేదు అని మనుషులు రక్షించడానికి నా హస్తాలు కొరచకాలేదు అన్నాడు. వాస్తవంగా దేవుడు పరలోక నివాసి. మరి భూమి మీదకి ఆయన హస్తాలు వస్తున్నాయా, ఆయన చేతులు చాపుతున్నాడా అని మనం ఆలోచన చేస్తే, మరో చోట అంటాడు నరులారా తిరిగి రండని చేతులు చాప మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అంటే నా దగ్గరికి రండి, నన్ను హత్తుకోండి అన్నట్లుగా. అంటే అక్కడ అర్థం ఏమిటి? నరుని దేవుని హస్తాలు ప్రపంచమంతా వ్యాపించే ఉన్నాయి. అందుకని ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము అని, నా కొరకు మీరు ఎలాంటి మందిరాన్ని నిర్మించగలరని అడిగినప్పుడు కూడా ఆయన ఉనికి ప్రపంచ వ్యాపితము అనే భావాన్ని మనకు సూచిస్తుంది. అంటే ఇప్పుడు గర్భములో ఉన్నటువంటి శిశువు డిజైన్ కూడా బహుశా డిజైన్ దేవుని చేత నిర్మితం అవుతుంది. అందుకనే మోషే అడిగినప్పుడు, నాకు మాటమాన్యం కలిగిన వాడిని నన్నెందుకు ఎన్నుకున్నావా అని మోషే అడిగినప్పుడు, ఓరు బాబు వికలాంగులందరినీ నిర్మించిన వాడిని నేనే అన్నాడు. అంటే అర్థం ఏమిటంట, రూపాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఆ రూపములో నుండి మహిమను కనుగొనాలని చూస్తున్నాడు. నరునికి ఇచ్చిన రూపంలో ఉండి తన మహిమను కనుగొనాలని చూస్తున్నాడు. తన మహిమను కనుగొనాలని చూచి
తన మహిమను మొదటి మనుషుడైన ఆదాముకి అడాప్ట్ చేశాడు. కానీ అతడు నా ఉనికి భూ సంబంధమైనదే తప్ప పర సంబంధమైనది కాదని నిర్ధారించుకున్న తర్వాత నీవు అధోమై అనే మాట సంబోధించబడింది. అంటే అక్కడ అర్థం ఏంటంటే అండి, హిబ్రూలో దాని అర్థం ఏంటంటే నేల సంబంధమైన వ్యక్తి. అందుకని దాని నుంచి వచ్చింది యాడమ్ అనే పదం. యాడమ్ అనే మాట రావడానికి కూడా కారణం ఇతడు నేల సంబంధి. ఆ నేల సంబంధి అని యాడమ్ అనే పదం యాడ్ అయింది. మనం వాస్తవంగా చూస్తే ఈ యాడమ్ అనే పదం అంటే ఆదాం అనే పదం నేల సంబంధి అని ఉనికిని తెలియజేస్తుంది. నేల సంబంధి ఎక్కడ వాడు? నేల నుంచి పుట్టినవాడు కదా. ఇతన్ని ఆత్మస్వరూపుగాను దైవ మహిమలోకి తీసుకెళ్దాం అనుకున్నాడు కదా దేవుడు. అక్కడ జీవాత్మగా పిలిచాడు. కానీ ఇతడు నేల సంబంధిగా తన ఉనికిని చాటుకున్నాడు పాపం చేయటం వల్ల. అప్పుడు ఇతను ఆదాముగా మిగిలిపోయాడు. ఆదాముగా మిగిలిపోవటం అంటే నేల సంబంధిగా మిగిలిపోయాడు. అతడు జీవాత్మగా ఉండడానికి ఇష్టపడలేదు, నేల సంబంధిగా మిగిలిపోయాడు. బహుశా నాకు తెలిసి ఆదికాండంలో ఆదాం అనే పదం నాకు తెలిసి ఈ జీవాత్మకి పెట్టాడని నేను అనుకోవట్లేదు. పాపం చేయబడిన తర్వాత ఇతనికి అడాప్ట్ చేయబడిన పదం అయి ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకనంటే మనకి ఆ ఆనవాళ్ళు బైబిల్లో దొరకటం లేదు. కానీ నా ఉద్దేశంలో అంటే చిన్న విషయాన్ని మేము ముందు పెడుతూ ఉన్నాను. అది ఏంటనంటే ఆదికాండం మోషే కదా రాశారు. మోషే రాసినప్పుడు మోషే దగ్గర కదా యెహోవా అన్న పదం అడాప్ట్ అయింది. ఆ యెహోవా అన్న పదం విడుదలైందే మోషే దగ్గర. మోషేకు ముందు 2500 సంవత్సరాల చరిత్ర జరిగిపోయింది. అంతకుముందు దేవుడిని యెహోవా అన్నవారు ఎవరు లేరు. యెహోవా అన్న పదం మొదట మోషే వాడాడు. మోషే వాడాడు కాబట్టి మోషేకి యెహోవా అన్న పదం తెలుసు కాబట్టి ఆది కాండం నుంచి యెహోవా అనే పదాన్ని పట్టుకొచ్చి పెట్టాడు ఆయన. రాసినప్పుడు స్క్రిప్ట్ రాసినప్పుడు యెహోవా అనే పదం దేవుడు అనే చోట యెహోవా అనే మాటను చేర్చుకుంటూ వచ్చాడు. మోషే చేర్చాడు. వాస్తవంగా 2500 సంవత్సరాలు యెహోవా అనే పదం వాడబడలేదు. 2500 సంవత్సరాలకు ముందు దేవుడు అనే మాట తప్ప యెహోవా అనే మాట లేదు. యెహోవా అనే మాట ఎలోహిం అనే మాట తప్ప దేవుడు అనే మాట ఎలోహిం 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 అనే వాడబడింది. ఆ ఎలోహిం అనే మాట తప్ప యెహోవా అనే పదం మోషే దగ్గర స్టార్ట్ అయ్యింది. కాబట్టి మోషే ఏం చేశాడు? దాన్ని అడాప్ట్ చేశాడు. ఎక్కడికి? ఆది కాండంలోకి అడాప్ట్ చేశాడు. అలాగే ఆదాము గురించి కూడా ఉనికి మోషే రాశాడు కదా. కాబట్టి మోషే ఆ ఆదాము అనే పదాన్ని ముందుకు తీసుకొచ్చాడు. వాస్తవంగా ఇతడు నరుడుగా లేదంటే మట్టివాడిగా 3:19లో మనం చదివామే. అక్కడి నుంచి దేవుడు ఇతనికి ఆదాముగా గుర్తు చేసుకున్నాడు. ఎందుకంటే నువ్వు మట్టివాడువురా నాయనా, వట్టివాడివి, కేవలం మట్టివాడివి అని. ఆదాము అనే పదం అక్కడి నుంచి అడాప్ట్ అయింది అనేది నా ఉద్దేశం. కనుక అది మోషే ద్వారా పదప్రయోగం ముందుకు తీసుకురాబట్టి మనం ఏం చేస్తామంటే ఆదాముకి అంటే పక్షులు జంతువులు అన్నింటికి పేరు పెట్టడానికి ఆదాముని దేవుడు పిలిచే చూసిరా, అక్కడ ఆదాము అనే పదం రాయబడింది. ఇక్కడ ఆదాము అనే పదం రాయబడిన తర్వాత అతని నుంచి ప్రకటింపు నుంచి స్త్రీని చేశాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పాపంలో పడ్డారు. కానీ ఈ పదప్రయోగం దేవుడు నరుడు పాపం చేసిన తర్వాత వాడబడిన పదప్రయోగం అయి ఉండాలి. ఎందుకంటే అతడు కేవలం ఒట్టి నేల మనిషి అని గుర్తు చేసుకునే పదప్రయోగం అది ఆడమ్ అనే మాట. అందుకని ఆదాం అనే మాట నేల మట్టిని గురించి చెప్పిన పదప్రయోగం కనుక అది ముందుకు తీసుకురాబడింది మోషే ద్వారా. ఎందుకంటే మోషే అక్కడ ఆ పదాలు నరుడు, ఈ మొదటి నరుడు గుర్తింపు కొరకు ఆదాం అనే పదప్రయోగం అక్కడ చేశాడు. వాస్తవంగా అది దేవుడు గుర్తు చేసుకున్న మాటలోంచి పుట్టింది. ఏది? 3:19లో దేవుడు గుర్తు చేసుకున్న మాట, నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు అని గుర్తు చేసుకున్న మాటలోంచి పుట్టింది ఆడమ్ అనే ఉనికి. ఇప్పుడు ఇదంతా మీకు అర్థమై ఉండాలి. ముందుది అతను జీవాత్మను ఊదినప్పుడు అతను వేరే పర్సన్, పాపం చేసిన తర్వాత ఈజ్ సెకండ్ పర్సన్, అది వేరే ఉనికి. ఇంకా దీని మీద ఇంకా లోతుగా మనం తరువాత కాలంలో మనం అధ్యయనం చేయొచ్చు. ఎంతవరకు విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు. ప్రశ్న అడిగే ప్రియులు చైతన్య గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. చక్కటి సమాధానాన్ని మనకు అందించిన ప్రియులు ఉదయనాల్ బిషప్ గారికి వాక్యమే జవాబు అనే కార్యక్రమం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. చక్కటి సమాధానాలు మరి వీక్షిస్తున్నటువంటి మీకు చెప్పినటువంటి సంగతుల్లో
ఆదాము యొక్క ఉనికిని గూర్చినటువంటి విషయాలు మీ మధ్యలో బోధించబడ్డాయి. ఒకవేళ ఇందులో ఇంకా మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమంలో ఇంకా అనేక ప్రశ్నలు మన ముందు ఉన్నాయి, ఒక్కొక్కటిగా మీ ముందు ఉంచుతున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, అనేకులకు తెలియపరచండి. తద్వారా దేవుని జ్ఞానాన్ని అనేకులకు మీరు అందించగలని నమ్ముచూ ఉన్నాం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగకరంగా ఉంటే మా కోసం ప్రార్థన చేయండి. మీ కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థించేవారుగా ఉన్నాం. మీ అందరికీ మా యొక్క శుభాలు తెలియపరుస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.